అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు డాక్టర్ ఆర్పి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వీక్లీ ప్రెడిక్షన్. అంటే ఏంటంటే మే నెల ఆఖరి వారం ప్రెడిక్షన్స్ మాట్లాడబోతున్నాము. ద్వాదశ రాసుల వారికి ఎట్లా ఉందో చూద్దాము. ద్వాదశ రాసులకి ఫలితం చెప్పే ముందు ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే గోచారం గురించి మాట్లాడుకుంటాము. గోచార రీత్యానే ప్రెడిక్షన్స్ అనేవి చెప్పడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా సరే అందరికీ తెలుసు, రాశి అంటే చంద్రుడు ఏ భావంలో ఉన్నారో దాన్ని రాశి అంటాము. అంటే 12 రాశులు ఉన్నాయి, అలాగే 12 భావాలు కూడా ఉన్నాయి అన్నమాట. సో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి ఇల్లు మారుతూ ఉంటారు, ఒక హౌస్ నుంచి ఇంకో హౌస్కి వెళ్తూ ఉంటారు. సూర్యుడేమో 30 రోజులకు ఒకసారి వెళ్తూ ఉంటారు. జూపిటర్, శని అంటే గురు, శని, రాహు, కేతువులు కొంచెం లాంగ్ టర్మ్ ఒక రాశిలో ఉంటారనమాట. అలాగే మనం వీనస్ కానీ మెర్కురీ కానీ మనం చూసాము అంటే శుక్రుడు, బుధుడు చూసాము అంటే 30 రోజులకి 45 రోజులకి మారుతూ ఉంటారనమాట. సో ఇవి గ్రహస్థితులు. బట్ ఈ నెలలో గ్రహస్థితులు ఎట్లా ఉన్నాయో చూద్దాము. ఎప్పటికైనా ఫస్ట్ మనం మాట్లాడుకుంటాం ఏంటంటే శని గురించి మాట్లాడుకుంటాము. ఎందుకంటే అందరూ ఏలినాటి శని అని చాలా భయపడుతూ ఉంటారనమాట. శని ప్రభావం ఎక్కువ ఉంటుంది, చాలా కష్టపడుతుందని అందరికీ తెలుసు. సో శని ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు, అలాగే శుక్రుడు కూడా మీనంలో ఉన్నారు. అదేంటంటే ఉచ్చస్థితి శుక్రుడికి. సో మీనంలోనే ఉన్నారు. ఈ నెల ఆఖరికి మారుతున్నారు అనమాట, అంటే ఈ వారంలోనే. అలాగే బుధుడేమో ప్రస్తుతం మేషంలో ఉన్నారు. మే 28కి ఏమో మనకేమో వృషభానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం, అన్నిటికన్నా బెనిఫిక్ గ్రహం మనం చెప్పుకునేది ఏంటంటే జూపిటర్, అంటే గురువు ఏమో ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. మిథునానికి కూడా మనకి మే 14th అంటే లాస్ట్ వీక్ వెళ్ళారనమాట. అండ్ రాహుకేతువులు ఏమో ప్రస్తుతం మనకి మూమెంట్ అనేది జరిగింది లాస్ట్ వీక్. సో రాహు ఏమో ప్రస్తుతం ఏమో కుంభంలో ఉన్నారు, అలాగే కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. సన్ ఏంటంటే ఎవ్రీ మనకి 30 డేస్కి మనం మాట్లాడుకున్నాము, 14th మారారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వృషభంలో ఉన్నారనమాట. ఇది ఈ వార గ్రహస్థితి. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మిథున రాశి వాళ్ళ గురించి. ఈ వారం మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. మిథున రాశి వాళ్ళకి అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే పోయిన వారమే మనకు తెలుసు జూపిటర్ మూమెంట్ అనేది జరిగింది. సో తప్పక బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఉన్నాయి, శుభం అనేది చాలా కనిపిస్తోంది. ఈ వారంలో ఏంటంటే కొంచెం వరకు ఖర్చులు తగ్గించుకోవాలి, అలాగే హెల్త్ మీద ధ్యాస పెట్టుకోవాలి అనేది వీళ్ళకి సూచన. అలాగే వీళ్ళకి పెద్దల ఆశీస్సులు ఉంటాయి. అలాగే వీళ్ళు పనిచేసే పెద్ద ఎంఎన్సీస్ అనుకుందాము, లేకపోతే వీళ్ళ పని పరంగా కూడాను, అంటే కెరియర్ పరంగా కూడాను గ్రోత్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది. సో తప్పక ఈ వారం అంతా చాలా శుభం జరుగుతుంది వీళ్ళకి. అలాగే మనం దాంపత్య జీవితం విషయానికి వస్తే కనుక పెద్దల ఆశీస్సు వీళ్ళకి ఉంటుంది. అండ్ ఆల్సో పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళయ్యే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే ఖరీదైన వస్తువులు కొనుక్కోవడానికి కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి కానీ తప్పక ముందడుగు వేస్తారు ఈ వారంలో అనేది సూచన అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 11వ లార్డ్ ఏమో మనకి డెబిటేషన్ అంటే ఏంటి, కర్కాటక రాశిలో కుజుడు ఉన్నారు. సో ఉన్నప్పటికీ కుటుంబంలో కొంచెం కలహాలు వచ్చినప్పటికీ కొంతవరకు దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి, అలాగే లవ్ రిలేషన్షిప్లో కూడా కొంత అనుకూల పరిస్థితి నెలకొంటుంది అనేది కనిపిస్తోంది అన్నమాట. అలాగే మనం చూసాము అంటే కేతు ఏమో 3వ ఇంట్లోకి వచ్చున్నారు. సో తప్పక వీళ్ళకి క్రియేటివిటీ అనేది చాలా పెరుగుతుంది. అండ్ ఆల్సో సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో ఈ రాశికి అధిపతి మనకి తెలుసు 11వ ఇంట్లో ఉన్నారు. సో తప్పక స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో కానీ లేకపోతే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. గెయిన్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఏదైనప్పటికీ ఈ వారం అంతా మిథున రాశి వాళ్ళకి బాగుంటుంది, శుభం జరుగుతుంది అనేది సూచన. కానీ ఇక్కడ పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక గణపతికి రోజు తలుచుకోవడం, నిత్యం పూజ చేసుకోవడం చాలా మంచిది. అది లేని పక్షాన్ని ఎవ్రీ డే ఏంటంటే గుడికి వెళ్ళడం, అంటే బుధవారం గుడికి వెళ్ళచ్చు, లేకపోతే ఎవ్రీడే నిత్యం చేసుకోమనే మనం చెప్తున్నాం అనమాట. నిత్యం ఏంటంటే విష్ణు సహస్రనామం కూడా చదువుకోవచ్చు అనమాట.
ప్రత్యేకం వెడ్నెస్డే విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది. అలాగే ఒక గోవుకి ఆహారం పెట్టడం కూడా చాలా చాలా మంచిదన్నమాట.